ప్రతి ఫ్యామిలీలో సీనియర్ సిటిజన్స్ అనేది కామన్ అనమాట. అయితే చాలామంది ఏమంటారంటే వీళ్ళ పేరు మీద ఎఫ్‌డి ఎయండి సరిపోద్ది చాలు ఇంకా అని చెప్తారు తప్ప, ఏ బ్యాంక్‌లోనే వేయాలి, ఎంత ఇంట్రెస్ట్ వస్తుందని ఎవరు క్లియర్‌గా చెప్పరు. అయితే ఈరోజైతే మనం దాన్ని డీకోడ్ చేసి ఎంత పర్సెంటేజ్ ఏ బ్యాంక్‌లో వస్తుంది, ప్రైవేట్ బ్యాంక్సా, పిఎస్‌సి బ్యాంక్సా లేకపోతే నేనిప్పుడు చెప్పే దాంట్లో అయితే పిఎస్‌సి బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ ఈ మూడిటిని కంపేర్ చేస్తూ చెప్తానన్నమాట. ఈ వీడియోలోని పూర్తి వివరాలు డీటెయిల్‌గా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోండనమాట. హలో! మీరు చూస్తుంది లైఫ్ ఆఫ్ ఫైనాన్స్ ఛానల్. ద మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ ఛానల్ అంటే ఫైనాన్షియల్‌గా గ్రోత్ అవ్వడం అండ్ ఆప్షన్ ట్రేడింగ్ అండ్ ఫర్దర్‌గా ట్రేడింగ్ గురించి మాట్లాడతాననమాట దీంట్లోని. ముందుగా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకేంటంటే ప్రతి బ్యాంక్ గాని 0.25% నుంచి 0.50% వరకు అదనంగా ఇస్తదనమాట. నార్మల్‌గా మనం ఎఫ్‌డి ఇంట్రెస్ట్‌తో పోలిస్తే. సో, దీంట్లోని నేనేం చేస్తానంటే పూర్తిగా నా పిఎస్‌సి అండ్ ప్రైవేటు, స్మాల్ ఫైనాన్స్ ఈ మూడిటిని కంపేర్ చేసి నేను ఒకటొకటి దాని గురించి చెప్తాననమాట. దాంట్లో మీకు నచ్చింది మీరు డెసిషన్ తీసుకోండి. అండ్ నేను కూడా కొన్ని చెప్తాను మంచి ఇంట్రెస్ట్ వచ్చేవి ఏవి సేఫ్ అండ్ కూడా చెప్తాను. మీరు ఫస్ట్‌గా మనం మాట్లాడుకునేది ఏంటంటే పిఎస్‌సి బ్యాంక్స్ అనమాట. ఈ పిఎస్‌సి బ్యాంక్స్ ఏంటంటే పిఎస్‌సి బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అనమాట. చాలామంది ఆ గవర్నమెంట్ బ్యాంక్ అనగానే ఎస్‌బీఐలో ఇన్వెస్ట్ చేద్దాము, మంచి రిటర్న్స్ వస్తాయి అని ఆలోచన, అంటే సేఫ్టీ కూడా 100% సేఫ్టీ ఉంటదని ఆలోచిస్తారు. సో, వాళ్ళు ఆలోచించడంలో కరెక్టే గానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తదనమాట. సో, అది కూడా మనము ఎస్‌బీఐతో పోలిస్తే అదర్ బ్యాంక్స్ కూడా మంచి పిఎస్‌సి బ్యాంక్స్‌లో కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే బ్యాంక్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం దాన్ని కంపేర్ చేసి మీరు చెప్తాననమాట. చూడండి ఒకసారి. పిఎస్‌సి బ్యాంక్స్ అన్నిటికంటే ఎక్కువ రేటు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్స్ 7.25% ఇస్తుందనమాట. 666 రోజులకి దాదాపు 2 సంవత్సరాలకనమాట. చాలా మందికి ఇది చాలా చిన్న బ్యాంక్ కదా అని అనిపించొచ్చు. కానీ ఇది గవర్నమెంట్ బ్యాంకు. దీనికి డిపాజిట్ ఇన్సూరెన్స్ సెక్యూరిటీ కూడా ఉంది మనకు. 5,00,000 వరకు అనమాట. కవర్ అవుతుంది మనకి ఏదైనా బ్యాంక్ ఏమైనా అవుతేని. ఎస్‌బీఐలో ఇన్వెస్ట్ చేస్తే 7.05% మాత్రం వస్తుందన్నమాట. అది కూడా 5-10 సంవత్సరాలకి. ఎస్‌బీఐలో ఎఫ్‌డి చేస్తే పైసలు సేఫ్. కానీ బెటర్ రిటర్న్స్ అనేది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదనమాట. అదర్ పిఎస్ బ్యాంక్స్‌తో పోలిస్తే. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నిటిలోనే 7.10% చాలా చోట్ల అవైలబుల్‌గా ఉందన్నమాట మనకు బ్యాంక్స్. టెన్యూర్ ఇంకన దాదాపు 440 రోజులు ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ 5,00,000 లోపు ఉంటే మీకు అమౌంటు పిఎస్‌సి బ్యాంక్స్‌లోనే అంటే పిఎస్‌సి బ్యాంక్స్‌లో ఏసుకోవడం పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. సేఫ్ అనమాట. ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ గురించి మాట్లాడితే పిఎస్‌సి బ్యాంక్ కంటే ఇంకెక్కువ ఇంట్రెస్ట్ కావాలని అనుకుంటే మాత్రము ప్రైవేట్ బ్యాంక్స్‌కొస్తారనమాట. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ గురించి కూడా మనం కొన్ని నేను మీకు టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్‌లో కూడా మీరు చూడండి. ప్రైవేట్ బ్యాంక్స్‌లో అన్నిటికంటే ఎక్కువ ఇస్తున్న బ్యాంక్ ఏంటంటే ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా అనమాట. 8.35% ఇస్తుంది. ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా అంటే ఏం లేదు. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ మొరీషియస్ యొక్క ఇండియన్ బ్రాంచ్ అనమాట. ఆర్‌బీఐ రెగ్యులేటెడ్ బ్యాంకు. ఫుల్లీ లీగల్. కానీ చాలా మందికి పరిచయం తక్కువ అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బంధన్ బ్యాంకు, యెస్ బ్యాంకు, తర్వాత ఆర్‌బీఎల్ బ్యాంకు వీటన్నిటిలోని రేట్లు బానే వస్తున్నాయి. కానీ పాస్ట్‌లో కొన్ని ఇష్యూస్ వల్ల దీన్ని అవాయిడ్ చేస్తున్నాం అనమాట. దీంట్లో కూడా మనం 5,00,000 లోపు పెట్టుకుంటే మనకు మంచి ఇంట్రెస్టే వస్తది. సో, దీనికి డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కూడా దీనికి కూడా. ఐసీఐసీఐ అండ్ హెచ్‌డీఎఫ్‌సీ కూడా చాలా సేఫే. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు చాలా తక్కువ వస్తుందని దాన్ని అవాయిడ్ చేశాననమాట. అయితే ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్‌లో ఏది తీసుకుంటే బావుంటదనుకుంటే హై రేట్ కావాలి, తర్వాత ట్రస్టెడ్ నేమ్ కావాలనుకుంటే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ బావుంటదనమాట. 7.50 వస్తుందనమాట. లేదా కోటక్ కూడా తీసుకోవచ్చు. రీజనబుల్ చాయిస్ అనమాట. ఇంకా మనం ఫైనల్‌గా మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అనమాట. ఇవి ఏంటంటే ఇంట్రెస్ట్ ఎక్కువేస్తాయి. రిస్క్ ఎక్కువుంటదనమాట దీన్ని చూడాల్సింది. సో, మనం ఇప్పుడు మీకు టేబుల్‌లో ఇస్తాను. నాకు తెలిసి ఇది పిఎస్‌సి బ్యాంక్స్ కన్నా అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేది చాలా ఎక్కువ రిస్క్ ఉంటదనమాట. ఇప్పుడు స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ అనమాట. ఇవి ఆర్‌బీఐ లైసెన్స్డ్ బ్యాంక్స్. కానీ ఇవి నార్మల్‌గా స్మాలర్ సిటీస్‌లోని, రూరల్ ఏరియాలోని ఆపరేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్‌లోనైతే ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అయితే 8.50% మనకు హైయెస్ట్ రిటర్న్స్ ఇస్తుందన్నమాట. ఈ టోటల్‌గా ఎంటైర్‌గా మనము అన్ని బ్యాంక్స్‌తో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఇస్తుందన్నమాట ఇది సేఫేనా అంటే అవునని చెప్పొచ్చు. ఎందుకంటే డిఐసిజిసి ఇన్సూరెన్స్ 5,00,000 వరకు ఎస్ఎఫ్బిఎస్‌కి కూడా అప్లై అవుతుందన్నమాట. అంటే 5,00,000 లోపు అమౌంట్ వేస్తే ఏ బ్యాంక్ అయినా జరిమానా అంటే ఏదైనా అయినది మనకు గవర్నమెంట్ మనకి రీయింబర్స్‌మెంట్ చేస్తుందన్నమాట. 5,00,000 వరకు అనమాట.
ఇప్పుడు 3 టేబుల్స్ చూసాం కదా! ఈ 3 టేబుల్స్‌లోని మనం కంపేర్ చేసుకొని ఏది మంచిదని మనం గమనిస్తే మాత్రము పీఎస్‌సీలో అయితే పంజాబ్ అండ్ సింధు బ్యాంక్స్ బాగున్నాయన్నమాట. ఇవి మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. అండ్ మనకి ఇంకా ప్రైవేట్ బ్యాంక్‌లో చూస్తే మాత్రం ఎస్‌బీఐ, ఇండియన్ బ్యాంక్ అనమాట. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. 8.35% వస్తుంది మనకు. ఇది విచ్ ఇస్ గుడ్ అని చెప్పాలన్నమాట. ఐ థింక్ ఈ బ్యాంక్స్‌ని మరి మీరు ఎప్పుడు చూసుండరు. కొన్ని బ్యాంక్స్‌నైతే నేనిప్పుడు చెప్పిన దాంట్లోనైతే విని ఉండరు. అండ్ రూరల్ ఏరియా వాళ్ళకైతే అంత తక్కువ. సో, ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ చెప్పాను కదా! ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్‌తోని ఇప్పుడు ఒక 10,00,000 ఉందనుకుంటే ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచి ఇంట్రెస్ట్ వస్తాయి అని చెప్తాననమాట. ఒకవేళ ఇప్పుడు ఓవరాల్‌గా ఒక ఎగ్జాంపుల్‌తోని చెప్తాననమాట. ఇప్పుడు ఒక 1 పర్సన్ దగ్గర నా దగ్గరే ఒక 10,00,000 ఉందని అనుకుందాం. నేను ఎఫ్‌డీ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్ మీన్స్ నా పేరెంట్స్ మీద గాని, లేపోతే ఫర్దర్ నా ఫ్యూచర్ గురించి గాని నేను అంటే వేద్దాం అనుకుంటున్నాననమాట. సో, 10,00,000 నేనేం చేస్తానంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్‌లోనే ఇంకన్నా హైయెస్ట్‌గా ఇచ్చేది ఉంటది కదా! దాంట్లోని 8.5% రిటర్న్ వస్తుంది కదా! మనకి. ఆ బ్యాంక్‌లో నేను ఒక 5,00,000 ఏస్తాను. అండ్ తర్వాత కూడా మనకి ఇంకో పీఎస్‌సీ బ్యాంక్స్ కొంచెం రిస్క్ తక్కువుండి అండ్ సేఫ్ జోన్‌లో ఉండేలాగా పీఎస్‌సీ బ్యాంక్స్‌లోనే ఇంకన్నా ఒక 5,00,000 ఏస్తాననమాట. నాకు టోటల్‌గా నేను ఇలాగా దాంట్లోని 8.5% మనం రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేసినా దీంట్లోనే ఇంకన్నా 7.3 సంథింగ్ 7.2% మనం ఎక్స్‌పెక్ట్ చేసిన మంచి రిటర్న్స్ మనకు మంత్లీ 6,500 నుంచి మనకు మంత్లీ ఇన్‌కమ్ కింద మనకు వస్తుందనమాట. మీరు మీ పేరు మీద గాని, పేరెంట్స్ పేరు మీద గాని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని అనుకున్నప్పుడు మాత్రం ఈ 3 థింగ్స్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్‌దేంటంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్న బ్యాంక్‌ని మనం ఖచ్చితంగా వెరిఫై చేయాలి. ఇట్ మీన్స్ ఏదైనా ఫర్దర్‌గా క్లెయిమింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? వీళ్ళు రిటర్న్స్ ఎలా ఇస్తున్నారు? ఆ! ఇవన్నీ చూడాలనమాట. తర్వాత సెకండ్ ఏంటంటే డిపాజిట్ మీరు 5,00,000 కంటే ఎక్కువ చేస్తున్నారనుకోండి ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్. ఒకే బ్యాంక్‌లో మాత్రం చేయకండి. 5,00,000 ఉంటే ఒకే బ్యాంక్‌లో చేయండి. ఎక్కువ ఉంటే మాత్రము అండ్ 2 బ్యాంక్స్ మెయింటైన్ చేయడం బెటర్ అనమాట. ఎందుకు అలా చెప్తున్నానంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది 5,00,000 వరకే ఉంటుందనమాట. ఒకవేళ బ్యాంకులు దివాళా తీసినా మనకి గవర్నమెంట్ ఈ 5,00,000 వరకు మన అమౌంట్‌ని మనకి రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీరు ఎక్కువ చేస్తే మాత్రం గవర్నమెంట్ దాన్ని బాధ్యత తీసుకోదనమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు 50,000 కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది యాన్యువల్లీ. సో, దాని మీద మనకు టీడీఎస్ కట్ అవుతదనమాట. ఈ టీడీఎస్‌ని మాత్రం మనం అవాయిడ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఫార్మ్ 15హెచ్‌ని సబ్మిట్ చేస్తే మాత్రం అవాయిడ్ అవుతదనమాట మనకు ఈ టీడీఎస్ అనేది. నేను చెప్తుంది మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి ఖచ్చితంగాను.